సార్ ఏడ్రా మావాడు పైన ఎనాటమీ క్లాస్ లో ఉన్నారు సార్. एनाटॉमी क्लास అవును సార్. इसको वाटर टैंक बॉडी बोलते। अगर इसको ऊपर ठोके ना किस्ता पिस्ता बन जाता और इसको टैंक बैंड ट्रीटमेंट बोलते हैं सर। వీడు విస్కీ బాటిల్ లాగా కనిపిస్తున్నాడు, नीचे मारे तो ऊपर का ढक्कन खुल जाता, इसको धूलपेट का ट्रीटमेंट बोलते हैं सरदार। जीना यहाँ मरना यहाँ రే ఇలాంటి ట్రీట్మెంట్ చెప్పే నా చెయ్యరు కొట్టావు. ఏదైనా కొత్త రకం ఉంటే చెప్పరా నీ శీతల ఇంజక్షన్. చాలా బాగా చెప్పారు సాంబు. థ్యాంక్స్ सरदार. హకీం साहब అసలు ఈ టీచింగ్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఏంట్రా అబ్బాయి? है सरदार लालागुड़ा ट्रीटमेंट। ఆ? अगर मैं इनको जाली के माफिक नरम ऊपर करे तो बहुत आराम मिलता, ఓహో. अगर वो नीचे करे तो बदकू उताइच। ఉతాయిచ్ हाँ రాజు లేనప్పుడు సారంగా రారాద పోరాదా వద్దు సర్దార్, వద్దు సర్దార్. పట్టుకుంటా వద్దు సర్దార్. రాజు లేనప్పుడు ప్రేమ నా మీద వద్దు సర్దార్, నీ దండం పెడతా సర్దార్. సర్దార్, రారాద ఏజ్ బాగాలేదు పోరాదా. సర్దార్. ఆపండ్రా ఎదవగోలా. సార్ నమస్తే సార్. నాకేం తెలుసు? సర్లే నువ్వు ఫార్మాలిటీస్ ఎప్పుడు ఫాలో అయ్యావు కాబట్టి. అవును నువ్వేంట్రా గవర్నమెంట్ గోల్డ్ మెడల్ ఇస్తానంటే వద్దు గన్ను కావాలన్నమాట, నీకేమైనా తిక్క? కాదు సార్, మీలాంటి వయసు అయిపోయిన వాళ్ళకి మెడల్స్ అని ఇస్తే చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ నాలాంటి వీర జవాన్ చేతి గన్నిస్తేనే గౌరవంగా ఉంటుంది. సంబత్ చెప్పు. కటాయిరా? అవునులే, రోడ్డు మీద దొరికోవడానికి పెంచి పోలీసు వాళ్ళని చేశా కదా, నా మీద కాకపోతే ఇంకెవరి మీద వేస్తారు? ఇదిగో నిన్ను సిఐగా ప్రమోట్ చేసి రతన్పూర్ కి ట్రాన్స్ఫర్ చేసాం. వెళ్ళు. గురుగారు ఎటు లైఫ్ లో సెటిల్ అవనివ్వరు, కనీసం సిటీలో కూడా ఉండేవరా? సెటిల్ అయ్యావు కదరా. సెటిల్ అవడం అంటే సాలరీ తీసుకోవడం కాదండి, షేర్ చేసుకోవడం. పొద్దున్న లేచినప్పటి నుంచి రౌడీస్ కేడీస్ తప్ప లైఫ్ లో లేడీసే లేకుండా పోయారు. నీకా రతన్పూర్ లోనే రాసి పెట్టిందేమో, వెళ్ళి వెతుక్కో. అక్కడ నాకు హరినారాయణ అని ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన కూతురుందండి? ప్రాబ్లం ఉంది. మూసుకో. ఊరికి దమ్మున్న సీఏ కావాలన్నాడు. నీకన్నా ఎవడున్నాడ్రా? వెళ్ళేటప్పుడు ఈ తోకను కూడా పట్టుకెళ్ళి. నేనెందుకు సార్, నేను లేకపోతే వెళ్ళాడా? అఘోరించావులే. ఇద్దరిని ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తే కానిస్టేబుల్ దగ్గర అయిపోయావు. వెళ్ళండి. నేను వెళ్ళను. వెళ్ళాలి. వెళ్ళను. వెళ్ళాలి. వెళ్ళను. మన తర్వాత వచ్చిన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. అయినా సీఏగా రతన్పూర్ లోకి అడుగు పెట్టాక మెడలో దండేది, ఊళ్ళోకి బండేది. రాయ్ నిన్నే సరదా ఎట్లా వెళ్ళేది? 1 సెకండ్. మందులాగా గారు సార్, నా పేరు నందులాలండి, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అవునా? ఫుల్ పాజిటివ్. దొరగారు ఈ పేదవాడి బండిలో వస్తే 10 కాలాలు చెప్పుకుంటానండి. రాత్రి ఈయన నేను ఇక్కడ ఎప్పుడు బ్యాగ్ లో ఉంటాడంట. ఎక్కడ మీ కారు? అదిగోనండి. అదే ఇన్ని గుర్రాలు? మరట్వాడ గుర్రాల తర్వాత మా రతన్పూర్ గుర్రాలకే గిరాకీ ఎక్కువ అండి. అవునా? ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఓహో. ఓహో, ఏం డిసిప్లిన్ రా. గేట్ ఓపెన్ చేసినా కానీ జనం ఇంత పద్ధతిగా ఉన్నారంటే అబ్బో మామూలు విషయం కాదు. వాళ్ళు లాగింది ట్రైన్ వస్తుందని కాదు సార్, భైరవ్ సింగర్ బళ్ళు వస్తున్నాయి. ఇంకా నయం అటువైపు పడ్డాడు. మార్నింగ్ సార్. ప్రకట రండి సార్, వెళదాం. మీరు కూడా. నందుజీ మళ్ళీ కలుద్దాం. తప్పకుండా సార్. సారీ సార్, లేట్ అయింది. ఆ భైరవ్ సింగ్ గారి ట్రక్కులని బైపాస్ రోడ్ ఉన్న ఊళ్ళో నుంచే తిరుగుతాయి సార్. జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డా వాళ్ళకి అనవసరం సార్. ఆ కనిపించే మైన్లన్నీ భైరవ్ సింగ్ గారియే సార్. ఇక్కడి నుంచి రోజు పోర్టుకి దాదాపు 1000 ట్రక్కులు తిరుగుతుంటాయి సార్. అంతవరకు ఎందుకు సార్, మొన్నటి వరకు ఇక్కడ లక్ష్మాపూర్ అనే విలేజ్ ఉండేది, దాన్ని కూడా భైరవ్ సింగ్ గారు మైనింగ్ గా మార్చేశారు సార్. ఇది ఊరా ఒకప్పుడు? అవును సార్, పచ్చడి పొలాలు సార్ ఇవన్నీ. ప్యాలెస్ సర్వీస్ గేట్ లోకి ఎంటర్ అయ్యాను సార్. దీన్ని కొత్తవాళ్ళ బంగ్లా అంటారు సార్. ఇక నుంచి మీదే సార్. రే సాంబా, బాబా చెప్తే ఏంటనుకున్నాను రా, సెటప్ అదిరింది. ఓహో,
ఉండడానికి బంగ్లా, తిరగడానికి కారు, ఎక్కడానికి గుర్రం. పనిలో పని మంచి సంబంధం కూడా చూసారా? ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు. ఇక్కడ వర్కౌట్ అవుద్దా? చూద్దాం సార్. ఖమోష్! వీడెవడరా? ఈ కారు గుర్రం మీరు చూడటానికి, మేం వాడటానికి. ఈ బంగ్లా కూడా మీరు పర్మనెంట్ గా ఉంటానికి కాదు, మీరు పోయేదాకా ఉంటానికి. అండర్స్టాండ్? జపగళ్ళ ఉన్నాడు. శేఖర్ గారిని శేఖర్ కాదు, తూటాల శేఖర్ సింగ్ చౌహాన్, రాజ్పూత్. రాజ్పుత్ యా మనిషి చూస్తే అలా లేవు. పర్సనాలిటీ చూడటానికి మేము పాలిచ్చే పశువులం కాదు, పాలించే ప్రభువులం. గుడ్ గుడ్. యా ఈ సంస్థానం దళపతికి స్వయానా మేనల్లుడు సార్. అవునా? అవును సార్. ఓ, నన్ను వెల్కమ్ చేయడానికి వచ్చారా? వార్నింగ్ ఇవ్వటానికి వచ్చాను. మిస్టర్, ఇక్కడ మేము పెట్టింది తినాలి, చెప్పింది వినాలి. నువ్వు రెప్ప కొట్టినా మాకు కనిపించాలి, గాలి పీల్చినా మాకు వినిపించాలి. అటు వెళ్తే బంగ్లా వస్తుంది, అటు మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఇటు వెళ్తే అంతఃపురం వస్తుంది, నువ్వు చూడటానికి కూడా వీల్లేదు. Second. Take care all of you. No. యా ఈ రాజ్పుట్టి గారికి చాలా కష్టాలు ఉన్నాయే. బాగా. ఎరా లగేజ్ ఎప్పుడు వస్తుంది మిగతాది? రేపు పొద్దున వచ్చేస్తుంది. ఇది ఎవరు కట్టించారు? ఒకప్పుడు ఇది సంస్థానం సార్. ఇక్కడ గుడి, బడి, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అన్ని రాజుగారే కట్టించారు సార్. ఆహా. ఆయన ఇప్పుడు లేరు, రాకుమార్ గారే అంతా చూసుకుంటున్నారు. మన అవసరాలని ప్యాలెస్ చూస్తుందంటే మన అవసరం ఈ ప్యాలెస్ ఉందన్నమాట. దొంగల్ని కొట్టాల్సిన చేతులతో దొంగలు కొట్టిస్తున్నాడు. ఈ తిట్టోడితో చచ్చిపోతున్నాడు. మీరిక్కడ ఎక్కడమ్మా కనపడతలేదు? మీ పేరేంటో? ఆర్షి ఆర్షి గంగారాం, అమ్మా. ఆర్షిని చూసావా? లేదమ్మా. హరినారాయణ గారు వచ్చే టైం అయింది. మితాలి, అర్షిని చూసావా? చూడలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఉప్పు తక్కువేం చాచా? అర్షి అర్షి, ఏంటి మధు, ఏంటలా అరుస్తున్నావు? యో, ఈ రోజు నీ పుట్టినరోజు, మంగళ స్నానం చేయాలి కదా. ఎక్కడికి వెళ్ళావు? నేను ప్యాలెస్ లోనే ఉన్నాను కదా. అర్షి, నీకు నేనే కాననేగా ఆట పట్టిస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను మధు, ఈ ప్యాలెస్ లో నాకు ఇష్టమైన చోటేదో నీకు తెలుసు కదా. కాంచనవనం, మర్చిపోలేని నా జ్ఞాపకం.
ఆ కుంచెను అలా కిందకి రానివ్వాలి అంతే. నీకు గుర్తుందా ఒకరోజు అమ్మా నాన్న నన్ను తీసుకెళ్లకుండా ఊరెళ్తుంటే నేను ఏడుస్తూ వెళ్ళి ఆ కాంచనవనంలో కూర్చున్నాను. నాన్న నా దగ్గరకు వచ్చి, హర్షి తల్లి ఏం తీసుకొచ్చానో చూడు. ఈ బొమ్మ నా చేతికిచ్చి నా కోసం అందమైన రాకుమారుణ్ణి అంబారీ మీద తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి ఉడికించి వెళ్ళిపోయారు. సాయంత్రానికి వచ్చేస్తామంటే అంత దూరం కాదనుకున్నా, తిరిగి రాలినంత దూరం అని తెలుసుకోలేకపోయా. అయ్యో చెప్పడం మర్చిపోయాను. నీకు హ్యాపీ బర్త్డే ముందు నేనే చెప్పాలనుకున్నాను. హ్యాపీ బర్త్డే ఆ గాయం ఏంటి? ఇదా నీకు చెప్పలేదు కదూ, పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ కత్తిని చూశాను, నేను లోయలో పడిపోతుంటే సేవ్ చేశాడు. అందుకే ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేది. అవును, నిన్ను కాపాడింది ఎవరు? మగాడు. వెల్కమ్ టు రతన్పూర్. రాజమాణిక్యం సార్, మన స్టేషన్ ఎస్ఐ. లేబర్ సార్, ఎక్కేదాకా తాగుతారు, దిగేదాకా కొట్టుకుంటారు. ఇక్కడ ఇవన్నీ కామనే. మీరు స్టేషన్కి వెళ్ళండి, నేను స్నానం చేసి వస్తా. ఒక్క నిమిషం సార్, మన వాళ్ళు రెడీ అవుతున్నారు. ఎక్కడ? వచ్చావో స్వామి మమ్మల్ని ఆదుకోవడానికి. రండి స్వామి, రండి రండి. ఇవన్నీ మాకు మామూలే సార్, మీరు రండి. స్టేషన్లో పడుకోండి. రండి. కొంచెం సరిగ్గా పెట్టారు, రండి. అయ్యో, ప్లీజ్, ప్లీజ్. బాగుందిరా, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎవరైనా సమస్యలు చెప్పుకోవడానికి స్టేషన్కి వస్తారు, కానీ స్టేషనే సమస్య తేలరా? అయినా ఇప్పుడు మనం కూర్చోడానికి ఒక కుర్చీ కావాలి, దాన్ని పెట్టడానికి ఒక మంచి ప్లేస్ కావాలి. అవును సార్. వావ్. దా. చలో రే చలో రే చల్ చలో రే చల్.